కార్తికేయ ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. దక్షిణ భారతదేశంలో అయ్యప్ప స్వామి గురించి తెలియని వారెవరూ ఉండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో నియమ నిష్టలతో కూడుకున్నది. చిన్న పిల్లలు మొదలుకొని 80 సంవత్సరాల వయసు ముసలి వాళ్ళు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ చేసి నియమ నిష్టలతో 41 దినములు దీక్ష చేసి శబరిమల యాత్ర చేస్తారు. అయితే కొత్తగా మాల వేసిన కన్యాస్వాములకు అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర తెలపాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించడం జరిగింది. కథలోకి వెళితే, మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడారు. ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, పార్వతీ దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుని రాక్షసుని సంహరించింది. తన సోదరుని మరణవార్త విన్న మహిషి ప్రతీకారం తీర్చుకొనుటకై బ్రహ్మదేవుణ్ణి ఘోర తపస్సు చేస్తుంది. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు వరము కోరుకో అనగా మహిషి చావేలేని వరమును ప్రసాదించమని అడిగెను. ఏ మనిషి అయినా చనిపోవలసిందే, మరి వేరే ఏదైనా వరము కోరుకో అని బ్రహ్మదేవుడు చెప్పాను. అప్పుడు మహిషి అయితే ఆ హరిహరులకు పుట్టిన బాలుడి ద్వారా తనకు మరణం సంభవించాలని వరము అడిగాను. దానికి బ్రహ్మదేవుడు తదాస్తంటూ వెళ్లిపోయాను. ఇదియే అయ్యప్ప స్వామి జన్మ రహస్యము. అమృతము కొరకు దేవతలు రాక్షసులు క్షీర సముద్రములో మందర అనే పర్వతాన్ని కవ్వముగా చేసుకొని వాసుకి అనే పాముని తాడుగా చేసుకొని చిలకడం మొదలు పెట్టారు. అయితే మొదట ఆలాహలం ఉద్భవించింది. దాన్ని చూసిన దేవతలు రాక్షసులు భయభ్రాంతులకు లోనై శివుడిని ప్రార్థించారు. శివుడు ఆ విషయాన్ని స్వీకరించగా పార్వతీదేవి తన శక్తితో శివుడి యొక్క గర్లమునందు దానిని నిక్షిప్తము చేసి ఉంచెను. అందుకే ఆయనను గర్లకంఠుడని పిలుస్తారు. ఆ తర్వాత క్షీర సముద్రమును చిలకగా అమృతం వచ్చెను. అయితే ఆ అమృతం కోసం దేవతలు రాక్షసులు పోటీ పడగా రాక్షసులను ఏమార్చడం కోసం మహావిష్ణువు మోహిని రూపం దాల్చి రాక్షసులను ఆమె సౌందర్యంతో మైమరిపించి అమృతం దేవతలకి మాత్రమే అందేలా చేశారు. అయితే మహిషికి బ్రహ్మ ఇచ్చిన వరఫలాన్ని నెరవేర్చుట కొరకు శివుడు మరియు మోహిని రూపంలో ఉన్న విష్ణువు కలయిక ద్వారా మణికంఠుడు జన్మించెను. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు ఆ బాలుడికి హరిహర సుతుడని నామకరణం చేసెను. శ్రీహరి తన మెడలోని మణిహారాన్ని ఆ బాలుడి మెడలో వేసి మణికంఠుడని నామకరణం చేసెను. తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతములకు ఆధిపత్యం ప్రసాదించి భూతనాథుడు అని నామకరణం చేసెను. అలా అయ్యప్ప స్వామి జన్మించారు. కేరళ దేశమందు పందల రాజ్యమును పరిపాలించు రాజు రాజశేఖర్. అతడు పరమ శివభక్తుడు. ఆయన భార్య విష్ణు భక్తురాలు. అయినా వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుకోసం ఆ దంపతులు ఎన్నో నోములు, పూజలు, యాగాలు చేశారు. ఒకరోజు రాజశేఖరుడు తన పరివారంతో పంబా నదీ తీరాన క్రూర మృగాలను వేట ఆడడం కోసం బయలుదేరెను. పంబా నదీ తీరంలో పాము నీడలో ఏడుస్తూ ఒక బాలుడు రాజుగారికి కనిపించారు. వెంటనే ఆ రాజు ఆ బాలుడిని ఎత్తుకొని ఈశ్వరుడి వరప్రసాదంగా భావించి తనతో పాటు రాజ్యంకి తీసుకుని వెళ్ళాను. తన భార్య చేతికి ఇవ్వగా ఆ బాలుడి మెడలో ఉన్న మణి కారణంగా మణికంఠుడిగా భావించి ఎంతో ఆనందంగా అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఆ మణికంఠుడు అడుగు పెట్టిన కారణంగా ఆ రాజ్యంలో సుభిక్షంగా మారింది. అంతేకాకుండా పందల రాజు భార్య ఒక కుమారుడికి జన్మనిచ్చింది. మణికంఠునికి 5వ సంవత్సరం రాగానే విద్యాభ్యాసం చేపించి గురుకులానికి పంపించారు. అక్కడ అనతి కాలంలోనే అయ్యప్ప సకల విద్యలను నేర్చుకొని గురువు కుమారుడికి మాట చూపు ప్రసాదించెను. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అడవి మార్గంలో వెళ్లే ప్రజలను దోచుకుంటున్న వావరు అనే బందిపోటును ఎదుర్కొని ఓడించి తన భక్తునిగా మార్చారు. దినదిన శక్తి పెరుగుతున్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి మణికంఠుడి మీద లేనిపోని మాటలు చెప్పి మహారాణి మనసును మార్చివేశెను. తన సొంత కుమారుడు ఉండగా అనాథ పుత్రుడుగా భావించే మణికంఠుడికి రాజ్యాధికారం ఎందుకు ఇవ్వాలి అని భావించి మహామంత్రితో కలిసి ఎన్నో విష ప్రయోగాలు జరిపించారు. ఏది ఫలించకపోయేసరికి చివరికి తలపోటు అని, అది పోవాలి అంటే పులి పాలు కావాలని, దానికోసం మణికంఠుడు అడవికి వెళ్లి పులిపాలు తీసుకొని రావాలి అని మహామంత్రి ద్వారా మహారాణి కలిసి నాటకం ఆడారు. తల్లి యొక్క బాధను తీర్చడం కోసం మణికంఠుడు అడవికి బయలుదేరెను. ఈ వార్త విన్న మహారాజు కృంగిపోయాడు. పులిపాల కోసం బయలుదేరిన మణికంఠుడు తలపై తను తినుబండారాలు పెట్టుకొని చేతిలో విల్లును ధరించి అడవి మార్గంలో వెళుతుండగా ఇంద్రుడు ప్రత్యక్షమై మణికంఠుని యొక్క జన్మ రహస్యంను వివరించెను. మహిషి ఆగడాలకు అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమయ్యిందని తెలిపెను. అలుదా నది తీరమున ఉన్న మహిషికి నారద మహర్షి కనిపించి బాలుడైన హరిహర పుత్రుడు నిన్ను సంహరించుటకు వస్తున్నాడని తెలియజేసెను.
అది విన్న మహిషి ఉగ్రరూపం దాల్చి కోపంతో బాలుడిని వెతుకుతూ వెళ్ళాను. ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. చివరికి మహిషి మరణించింది. మరణించిన మహిషి నుండి శాప విమోచనం పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థించెను. అప్పుడు అయ్యప్ప ఇలా చెప్పెను: ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినై సకల మానవాళికి రక్షకుడునై ఉంటానని నిన్ను వివాహం చేసుకోలేనని చెప్పాను. అందుకు లీలావతి, నా సంగతి ఏమిటి స్వామి అని అడగగా, లీలావతి, నువ్వు మాలికా పురుత్తమ్మగా వెలిసి నా సన్నిధానంలోనే ఉంటావు. అయితే ఏనాడు కన్యస్వామి నా దర్శనం కోసం రాడో ఆ రోజు నేను నిన్ను స్వీకరిస్తానని మాట ఇచ్చారు. ఇది ముగిసిన తర్వాత ఇంద్రుడు పులిగా, మిగతా దేవతలు పులి పిల్లలుగా మారి మణికంఠుని తనపై కూర్చోపెట్టుకొని తన రాజ్యంకు తీసుకొని వెళ్తారు. ఆ దృశ్యాన్ని చూసిన రాజ్య ప్రజలు భయభ్రాంతులకు లోనై ఉండగా రాజు తన కుమారుణ్ణి చూసి ఆనందంతో ఎదురు వెళ్లి కౌగిలించుకొని మహామంత్రి చేసిన తప్పులను మన్నించి రాజ్యపాలన చేపట్టాలని కోరారు. అయితే మణికంఠుడు, నాకు ఏ రాజ్యపాలన అవసరం లేదు, అది తమ్ముడికి ఇవ్వమని, నా అవతారం పరిసమాప్తి అయ్యిందని చెప్తారు. అప్పుడు మీ పట్టాభిషేకం కొరకు ఆభరణాలు చేపించామని అవి స్వీకరించాలని కోరగా మణికంఠుడు ఇలా అన్నారు: నన్ను నేటి నుంచి అయ్యప్పగా పిలుస్తారని, నేను ఒక బాణం సంధిస్తానని, అక్కడ నా గుడి నిర్మించమని, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి రూపంలో దర్శనం ఇస్తానని, అప్పుడు ఆ ఆభరణాలు పందలం నుండి నిష్ఠతో తీసుకొని వచ్చి నాకు అలంకరించమని కోరుతారు. ఏ వ్యక్తి అయితే 41 రోజులు నిష్ఠగా నా వ్రతం స్వీకరించి నా దర్శనం చేసుకుంటారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తానని సెలవిచ్చారు. అయ్యప్ప చెప్పిన విధంగా ఆ బాణం పడిన ప్రాంతంలో 18 మెట్లతో గుడి నిర్మించారు. అది శబరి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి శబరిమలగా పేరుగాంచింది. అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావం నశించిపోతుంది. దేహానికి ఉన్న పేరు, దేహం ధరించే దుస్తువులు, తినే ఆహారం, శారీరక సౌకర్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అన్నీ ఒకే ఒక్క దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష చేపట్టగానే ఒక వ్యక్తి పేరు అంతర్ధానమై స్వామిగానే పిలువబడతారు. దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తన చెందడం మొదలవుతుంది. ఈ పరిణామ క్రమం పూర్తి అయితే అప్పుడు భక్తుని భగవంతునికి తేడా కనిపించదు. ఈ సత్యాన్ని చాటి చెప్పడానికే అయ్యప్ప దీక్ష ప్రారంభమైంది. కులమత భేదాలు, తారతమ్యాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమల. అయ్యప్పను నవవిధ సేవలతో ప్రార్థిస్తుంటారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్మృతం, ఆత్మ నివేదనలతో అయ్యప్పను కొలుస్తుంటారు. అయ్యప్ప దీక్షలో ఇరుముడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో 2 ముడులు ఉంటాయి. ముందున్న ముడిలో స్వామి అయ్యప్ప స్వరూపమైన ముద్ర, కొబ్బరికాయ, స్వామి వారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు. కొబ్బరికాయను నేతితో నింపుతారు. ఈ నేయి జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు. కొబ్బరికాయకు బిగించే కార్కును వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూత పెడతారు. ఆ పైన కాయకు ఆత్మ అనే లక్కతో సీలు వేస్తారు. ఈ జ్ఞానం అనే నేయితోనే స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు. మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనసుతో అర్పించుకున్నట్లుగా భావించడమే అర్థం. దీన్నే ఆత్మ నివేదన అంటారు. స్వామి అయ్యప్ప దీక్షలో పరమార్థం కూడా ఇదే. నేను అనే అహంభావం ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరు చేసి దాన్ని అయ్యప్ప కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి. ఈ దివ్య జ్యోతి దర్శనమవుతుంది. దానినే మకర జ్యోతిగా భావించాలి. శబరిమల యాత్ర ఆద్యంతం భక్తి పార్వశ్యమే. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం నుంచి ఇరుముడి కట్టుకుని బృందంతో బయలుదేరుతారు. మొదటగా వావర్ స్వామి కొలువై ఉన్న ఎరిమేలికి చేరుకుంటారు. అక్కడ పేటతుల్లి ఆడి వావర్ స్వామిని, పేట శాస్త్రీలను దర్శించుకొని పంబకు బయలుదేరుతారు. పంబా నదిలో పుణ్య స్నానాన్ని ఆచరించి సన్నిధానంకు ఇరుముడిని మోసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అంటూ బయలుదేరుతారు. కొండ అంచున ఉన్న అప్పాచి మేడకు చేరుకుంటారు. అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బహిరంగ ప్రదేశంలో శబరి పీఠం కనిపిస్తుంది. పంబా నదికి సన్నిధానానికి మధ్య ఉన్న శరంగుత్తి ఆల్కు చేరుకుంటారు. అక్కడ కన్యస్వాములు శరం పుల్లలను ఉంచుతారు. అనంతరం స్వామివారి సన్నిధానానికి చేరుకుంటారు. స్వామి సన్నిధానంలో ఉండే 18 పడిమెట్లను అవతార పురుషుడైన పరశురాముడు నిర్మించాడు. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు 2 యోగములైన కర్మయోగం, జ్ఞానయోగంతో పాటు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా చెప్పుకుంటారు. సన్నిధానం చేరిన భక్తులు 18 మెట్లు ఎక్కే ముందు కొబ్బరికాయ కొట్టి ఎక్కవలెను. స్వామివారి దర్శనం ఇరుముడిని గురుస్వామి సాయంతో విప్పవలెను. అందులో ఉన్న నెయ్యిని అయ్యప్పకు అభిషేకానికి ఉపయోగిస్తారు. అనంతరం మాలికాపురత్తమ్మ సన్నిధానానికి చేరుకొని ఆమె గుడి చుట్టూ కొబ్బరికాయను తిరిపి పసుపు జాకెట్లను ముక్కుగా చెల్లించుకుంటారు. మండల కాలం ఈ దీక్ష కొనసాగుతుంది.
18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడంతో దీక్ష ముగిస్తుంది. కఠోర దీక్ష ముగియగానే కలిగే మానసిక ఆనందం అంతా ఇంతా కాదు. మళ్ళీ ఎప్పుడు దీక్ష చేపడతామా, మళ్ళీ అయ్యప్పను ఎప్పుడు కలుసుకుంటామా అని పరితపించిపోతూ ఉంటారు. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 3వ తేదీ వరకు మండల దర్శనం, జనవరి 10 నుంచి సంక్రాంతి వరకు మకర జ్యోతి దర్శనంగా పరిగణిస్తారు. ముఖ్యంగా మొదటిసారి మాలధారణ చేసేవారు తీసుకోవాల్సిన నియమాలు. అయ్యప్ప స్వామి దీక్షను అయ్యప్ప ఆలయంలో గాని ఇతర ఆలయాల్లో గాని తీసుకోవచ్చు. 108 పూసలతో గల తులసి మాలను ముందుగా అర్చన చేసి మూల మంత్రాన్ని గురుస్వాములతో గాని ఆలయ అర్చకులతో గాని ఉచ్చరించి దీక్షను చేపట్టాలి. దీక్ష పూర్తయి శబరిమలైకి వెళ్లి వచ్చే వరకు మాలను మెడలో నుంచి తీయకూడదు. దీక్షలో ఉన్న రోజుల్లో తమకు తోచిన విధంగా కనీసం 5 స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు అయ్యప్ప ఆలయంతో పాటు ఇతర ఆలయాలను దర్శించుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో అబద్ధాలు, తప్పులు చేయకూడదు. పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష 41 రోజులు పూర్తయిన తర్వాత శబరిమలైకి బయలుదేరే స్వామి వారికి సమర్పించేందుకు తీసుకువెళ్లేదే ఇరుముడి. అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో కఠోరమైనది. దీక్ష సమయంలో ముందుగా గురుస్వాములు చెప్పినట్లుగా నడుచుకోవాలి. మాలధారణ తర్వాత ఈ జీవకోటి అన్ని ప్రాణులకు సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారి మాదిరిగా చూసుకోవాలి. అందరినీ స్వామి అనే నామంతో పిలవాలి. నల్ల బట్టలు ధరించి మెడలో గురుస్వామి వేసిన అయ్యప్ప స్వామి వారి లాకెట్తో తులసి మాలతో ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కన్నా ముందు, సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత చల్లటి నీటితో తలస్నానం ఆచరించాలి. ఉదయం సాయంకాలం శరణఘోషతో స్వామివారిని పూజించాలి. నుదుటిపై ఎప్పుడూ గంధం, భస్మం, కుంకుమలను పెట్టుకోవాలి. మధ్యాహ్నం సాత్విక భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. హోటళ్లలో, పెళ్లిళ్లలో, ఇతర ప్రాంతాల్లో భోజనం చేయకూడదు. తీసుకునే భిక్షలో అల్లం, వెల్లుల్లి, మసాలాలు వంటి దినుసులు ఉండకూడదు. రాత్రి నేలపై చాప వేసుకొని దిండు లేకుండా నిద్రించాలి. ప్రతిరోజు ఉతికిన బట్టలు ధరించాలి. దీక్షా సమయంలో ధూమపానం, మద్యపానం, గుట్కాలు తదితర పదార్థాలను తీసుకోరాదు. ప్రతి మహిళను, భార్యను మాలికా పురుత్తమ అమ్మవారిగా భావించాలి. దీక్షలో ఉన్న సమయంలో మనసులో ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా అయ్యప్ప స్వామిని స్మరించుకోవాలి. కొత్తగా మాల వేసుకునే అయ్యప్ప స్వాములకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.